ఒడిషాలోని కియోంఝార్ జిల్లాలో తాజాగా జరిగిన ఒక సంఘటన కళ్ళలో నీళ్లు తెప్పించాయి. జితు ముండా అనే ఒక వ్యక్తి 54 సంవత్సరాలు, వాళ్ళ అక్క పేరు కలారా ముండా 58 సంవత్సరాలు జనవరిలో చనిపోయారు. ఆమెకు సంబంధించి ఆయన ఏదో ఒక కర్మ లాంటి కార్యక్రమం చేయాలి. గ్రామీణ ప్రాంతాల నిరుపేదలు, డబ్బు లేదు. వాళ్ళక్క బ్యాంకులో దాచుకుంది అని చెప్పి, అంతో ఎంతో డబ్బులు ఉంది అని తెలిసింది. సరే అని చెప్పి బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. అదిగో మా అక్క వాళ్ళ భర్త చనిపోయారు, ఉన్న ఒకనొక కొడుకు చనిపోయాడు, మిగిలిన బంధువు నేను ఒక్కనే, తమ్ముణ్ణి, ఇంకా మా వంశంలో ఎవరు లేరు, ఒక కర్మ చేయాలి, డబ్బులు ఉన్నాయి అని చెప్పి, అదిగో మా మధ్య ఉన్న సంబంధాలు అని చెప్పి ఏదో గవర్నమెంట్ ఇస్తారు కదా ఆధారాలు చూపించారు. బ్యాంకు వాళ్ళు కుదరదు, నువ్వు ఆ ఖాతాదారుని పిలుచుకురావాలి, ఖాతాదారు లేకుండా డబ్బులు ఇవ్వడం కుదరదు అని చెప్పారు. ఆమెమో చనిపోయింది. ఈయనేం చేశాడు, సమాధి తవ్వి అస్థి పంజరాన్ని తీసుకొని భుజానికి వేసుకొని సంచిలో చుట్టి 3 కిలోమీటర్ల పాటు ఆ సమాధి నుంచి బ్యాంకు దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ఆ బ్యాంకు అధికారుల ముందు అస్థి పంజరాన్ని నిలబెట్టాడు. ఖాతాలు ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా? 19,386 రూపాయలు. అస్థి పంజరాన్ని నిలబెట్టాడు. కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎట్లా వేసుకొని పోతున్నారు అని. అస్థి పంజరాన్ని ఆ విధంగా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాడు బ్యాంకు దగ్గరికి. అస్థి పంజరం చూడండి. ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు ఉలిక్కిపడ్డారు. పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. జీతు అనే అతన్ని శాంతపరిచారు. మేము ఇప్పుడు డబ్బులు ఇస్తాము, మేము తెలుసుకున్నాం మీ అక్కనే, మీరు డెఫినెట్లీ ఒక నామినీ అవుతారు అని చెప్పి ఆ డబ్బులు రిలీజ్ చేశారు. అస్థి పంజరాన్ని మళ్ళీ తీసుకెళ్ళి సమాధి చేశారు. మళ్ళీ లోపల తవ్వి పెట్టేశారు. ఎంత దారుణం! వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టినోడేమో దర్జాగా గొప్ప గొప్ప పదవులు అనుభవిస్తుంటాడు, విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. 19,386 రూపాయలు ఖాతా నుంచి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకోవాలి అంటే ఒకసారి 2 సార్లు తిరుగుతూనే ఉన్నాడట బ్యాంకు. ఆమె చనిపోయింది, ఎవరు లేదు, నేను ఒక్కనే మిగిలిన ఉన్నా. ఏంటి పరిస్థితి? ఎంత దారుణం! గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలను ఇది కొన్ని ఎత్తి చూపుతూ ఉంది. బ్యాంక్ అధికారులు ఒక అసాధారణ వైఖరిని ఇది తెలియజెబుతూ ఉంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత పెయిన్ఫుల్ అనిపించిందంటే, సీరియస్లీ ఇటువంటివన్నీ చర్చించడానికి కారణం కూడా వ్యవస్థలు మారతాయనో, మనం ఏదో సిస్టమ్ను మార్చేస్తామనో కాదు. ఇంతకుముందు నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు చాలా ఎమోషన్ అవుతుంది ఇటువంటివన్నీ చూసి. సిస్టమ్ మారాలి, మనుషులు మారరా, మనుషులు మరీ ఎందుకు చైతన్యం లేకుండా ఉండరు కదా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాయి. కానీ ఆ రాష్ట్రంలోనూ దేశంలోనూ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా యువతను చూసిన తర్వాత, చుట్టుపక్కల యువతను కూడా చూసిన తర్వాత, కులాలు మతాల కంపులు ద్వేషంతో నిండిపోయిన వీళ్ళని చూసిన తర్వాత ఆ ఆశ ఎక్కడా లేదు. వ్యవస్థ మారుతుందనో, సమాజం చైతన్యం అవుతుందనో, సిస్టమ్ లాగా పనిచేస్తాయనో ఆశ ఎక్కడా లేదు. కనీసం ఇటువంటి ఏ పేదవాడైనా చూసి నాకు ఇటువంటి పరిస్థితి రాకూడదని వాళ్ళందుకు వాళ్ళు ఒక్కరన్నా వాళ్ళ జీవితాన్ని భద్రం చేసుకుంటారేమో అని చెప్పి ఆశతో ఇటువంటి చర్చించడం. అంతకుమించి ఓవరాల్గా జనం చైతన్యవంతులై సమాజం కోసం ఏదో ఆలోచిస్తారు, ఏదో చేస్తారని అంత సీన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో అంత సీన్ లేదు. ఆలోచన కూడా వేస్ట్. అలా ఆలోచించుకొని అనవసరంగా భావోద్వేగానికి గురయ్యే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఆశ లేదు, ఆ హోప్ లేదు. కనీసం ఒక్కరైనా వాళ్ళు
ఒక కసిని నిపురవను వెలిగించుకొని జీవితాన్ని భద్రం చేసుకొని ఇటువంటి పరిస్థితి వాళ్ళకి రాకుండా ఏదో విధంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు భద్రం పరుచుకుంటారేమో అని చెప్పి ఒక ఆశ అంతే. దానికోసం ఇటువంటి విషయాలు చర్చించారు.